హాయ్ హలో నమస్తే అండి. మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఇన్స్టాంట్ గ్రీజర్లో ఏ విధంగా సప్లై ఉంటుందన్న కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకుందండి. ఇది వచ్చేసి మెయిన్స్ ద్వారా మనకి ఏంటంటే ఇది ఒక హీటింగ్ థర్మాస్టాటర్, తర్వాత ఇది పుషింగ్ థర్మాస్టాటర్ అని 2 రకాలు ఉంటాయి అనమాట. ఎప్పుడైనా హీట్ మనం ఎంతైతే పెట్టుకుంటామో ఇది మెజర్మెంట్ ద్వారా ఎంత టెంపరేచర్ అనేది పెట్టుకోవచ్చు. దీని ద్వారా మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా షార్టేజ్ ఉన్నప్పుడు ఈ పుషింగ్ బటన్ ద్వారా షార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇన్స్టాంట్ గ్రీజర్లో కానీ మామూలు గ్రీజర్లో కానీ స్టోరేజ్ గ్రీజర్లో కానీ 2 థర్మాస్టాటర్స్ ఉంటాయి. ఈ 2 థర్మాస్టాటర్లే మనకి హీట్ని కంట్రోల్ చేస్తాయి అనమాట. సో మనకి ఇలా ఉన్న వాల్ ఏంటంటే ఇన్బుల్డ్ అనమాట. ఇన్లెట్ వాల్ అంటారు. నీళ్ళు ఇన్సైడ్ వెళ్ళడానికి ఇది ఇన్లెట్ వాల్ అంటారు. సో ఇది రెడ్ కలర్ ఉండేదేమో అవుట్లెట్, అంటే హీట్ అయిన వాటర్ బయట రావడానికి. ఇది వచ్చేసి మనకి గ్రీజర్ ఫిలమెంట్ అనమాట. ఫిలమెంట్ వచ్చేసి 3 kV ఉంటుంది. ఈ విధంగా ఇన్స్టాంట్ గీజర్లో మనకి కనెక్షన్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ లాన్ ఉన్న వస్తువులు ఇది ఉంటాయి అనమాట. ఇన్స్టాంట్ గీజర్ రిమూవబుల్ ఫిలమెంట్ అనమాట. ఇది ఎప్పుడైనా ఫిలమెంట్ పోయినప్పుడు ఫిలమెంట్ తీసుకొని మనం ఇన్బుల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా